హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో వంకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వంకాయ కర్రీ ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ రావాలంటే ఇలా చేసి చూడండి. గ్రేవీ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా వంకాయలు తీసుకుని తొడిమెలను లైట్గా కట్ చేసుకుని ఇలా గుత్తి వంకాయ షేప్లో కట్ చేసుకోవాలి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయలోకి స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న మిక్సీ జార తీసుకుని దీనిలో 1 టీ స్పూన్ గసగసాలు, 2 టీ స్పూన్స్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకుని వీటిని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దానిని ఒక బౌల్ తీసుకుని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకుని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని ఇలా ఒక్కొక్క దానిని తీసుకుని దీని మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇలా స్టఫ్లా పెట్టుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న వంకాయలు అన్నింటిలోని స్టఫ్ పెట్టుకుని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 4 ఎండుమిర్చి, 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఉల్లి ముక్కలు వేగిపోయాక దీనిలో ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మగ్గించుకోండి. ఉంటే 4 బాదం పప్పు లేదా జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. వీటిని ఒకసారి ఫ్రై చేసుకుని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని వీటిని బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో మరికొంచెం ఆయిల్ వేసుకుని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలను ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ అన్నింటినీ వేసుకోండి. వీటిని ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు స్టఫ్ పెట్టాం కాబట్టి బాగా మగ్గించుకోవాలి. వంకాయలు ఈ విధంగా ఫ్రై అయిపోయాక దీనిలోనే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోండి. దీనిని కూడా ఆయిల్లో 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. గ్రేవీ నుండి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు దీనిలోనే రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ ఎండుకారం, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలోనే 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోండి. వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇలా కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కర్రీ బాగా కుక్ అయ్యి ఇలా దగ్గరకు అయ్యి గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ. వంకాయ కర్రీని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చేసి పెట్టండి, వద్దనకుండా తినేస్తారు. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే ఉన్న నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.